ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. 27 మండలాల్లో ఎన్నికలు జరగా 504 పంచాయతీల బరిలో 1620 మంది అభ్యర్థులు నిలిచారు. 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 7 గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. జడ్చర్ల మండలం గంగాపూర్లో పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంది. ఓటర్లు ప్రవేశించగానే ఏ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో దారి చూపుతూ నేలపై ముగ్గులు వేశారు. గద్వాల జిల్లా పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ చెర్ల వెంకటరామరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద డీఎస్పీ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి జగన్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు ఓటర్లు మినహా ఇతరులు రాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టకపోవడంతో డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్తల్ మండలం సంగంబండ పోలింగ్ కేంద్రం వద్ద పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఎర్రవల్లి మండలం వల్లూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. క్యూ లైన్లలో ఉన్న వారిని ఓటింగ్కు అధికారులు అనుమతిస్తూ ఉండగా కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.